నమస్తే. ఈరోజు రియలిస్టిక్ కంటెంట్ గోల్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాము. స్టెప్ 5 ట్రాక్ అండ్ రివ్యూ రెగ్యులర్లీ. మీరు మీ ప్రోగ్రెస్ ని రెగ్యులర్ గా ట్రాక్ చేయండి. ఇలా రెగ్యులర్ గా ట్రాక్ చేస్తున్నప్పుడు మీరు డైలీ కంటెంట్ లో ఏదో ఒకటి ఇంప్రూవ్ చేయటం లేదా డిఫరెంట్ గా ట్రై చేయటం చేస్తారు. కాబట్టి ఏది వర్క్ అవుతుందో తెలుస్తుంది. మీరు ట్రాక్ చేయాల్సిన మెట్రిక్స్ ఏంటంటే ఎంగేజ్మెంట్, అంటే లైక్స్, షేర్స్, కామెంట్స్. లైక్స్ ట్రాక్ చేయటం ద్వారా ఎంత మందికి ఆ కంటెంట్ నచ్చింది అనేది తెలుస్తుంది. షేర్స్ ద్వారా ఎంత క్లియర్ గా డీటెయిల్డ్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు అనేది, ఆ కంటెంట్ లో ఎంత వర్త్ ఉంది అనేది మీకు తెలుస్తుంది. ఎప్పుడైనా సరే కంటెంట్ ని వేరే వాళ్ళకి ఎందుకు షేర్ చేస్తారు, ఈ ఇన్ఫర్మేషన్ తప్పకుండా తెలుసుకోవాల్సిందే అన్నప్పుడు షేర్ చేస్తారు. కామెంట్స్ ద్వారా మీకు మీ ఆడియన్స్ సజెషన్స్, కంటెంట్ ఐడియాస్ ఇస్తారు. అలాగే కంటెంట్ ఐడియాస్ వల్ల ఎలాంటి కంటెంట్ మీ ఆడియన్స్ కి కావాలి అనేది తెలుస్తుంది. ఇంకా మీరు ట్రాక్ చేయాల్సిన మెట్రిక్స్ ఏంటి అంటే వ్యూస్, వాచ్ టైం, సబ్స్క్రైబర్, ఫాలోవర్ గ్రోత్. ఇలా ఎవ్రీ మంత్ ట్రాక్ చేయడం వల్ల ఏది వర్క్ అవుతుంది, ఏది అవ్వట్లేదు, నెక్స్ట్ ఏం చేయాలి అనేది తెలుస్తుంది. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ ఉన్నా, లేకపోతే ఎవరైనా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఏదైనా కంటెంట్ ఐడియాస్ ఇవ్వాలి అనుకున్నా, లేకపోతే ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకున్నా కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మంచి యూస్ఫుల్ కంటెంట్ కోసం మీరు యూట్యూబ్ లో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో చూస్తున్నట్లయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.